హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీతో ఆనియన్ పరోటా రెసిపీ షేర్ చేయబోతున్నాను. ఆనియన్ పరోటా కోసం ఫస్ట్ నేను ఇక్కడ సన్నగా తరిగిన ఉల్లిపాయలని తీసుకున్నాను. దాంట్లో సాల్ట్ వేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనం పరోటా కోసం ఇక్కడ 2 కప్పులు వైట్ ఫ్లవర్ని తీసుకున్నాను. దాంట్లో సాల్ట్ వేసుకొని ఆయిల్ కొంచెం వేసాను. ఆయిల్ వేసేసి కొంచెం మనము కలుపుకొని వాటర్ వేసి ముద్దలాగా చేసి పక్కన పెట్టుకుంటాం. తర్వాత మనం తీసుకున్న ఆనియన్ ముక్కలని దాంట్లో సాల్ట్ వేసాను కాబట్టి బాగా ముక్కలకి వాటర్ వస్తుందండి. అవి మనం పిండుకొని పక్కన పెట్టుకున్నాను. దాంట్లో గ్రీన్ చిల్లీ, సాల్ట్, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా. మనము ఆ నీరు వస్తుంది కదా, దానికోసమని నేను ఇక్కడ శనగపిండి తీసుకున్నాను. వాము, కస్తూరి మెత్తి అన్నేసి స్టఫింగ్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత మనము పిండి ముద్ద తయారు చేసి ఉంచిన ఆ పిండి ముద్దని తీసుకొని ఫస్ట్ నేను ఇక్కడ ఇలాగ బాయిల్ లాగా చేసి దాంట్లో మనం స్టఫింగ్ ఇలాగ పెట్టేసి కచోరీ టైపు క్లోజ్ చేసేసి కచోరీ టైప్ షేప్లో చేసి తర్వాత మనం కొంచెం చపాతీని పాముకొని ఇలాగ రెడీ చేసుకుంటామండి. తర్వాత ప్యాన్ పెట్టేసి నేను ఇక్కడ చపాతీ ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్ పరోటా అంటే మా ఇంట్లో చాలా ఇష్టం, పిల్లలది ఫేవరెట్ రెసిపీ ఇది. తర్వాత ఏమో నేను ఇంకొక ఆనియన్ లాచా పరోటా అండి. నేను 2 టైప్స్ నేను చూపిస్తున్నాను. ఫస్ట్ రొట్టి ముద్దని ఇలాగా గోల్ షేప్గా మీరు చేసుకొని దానిపైన ఆనియన్ స్టఫింగ్ పెట్టేసి ఇంకొక రొట్టి ముద్ద మనం ఇలా గోల్ షేప్ చేసి దాని పైన వేసుకొని మొత్తం క్లోజ్ చేసేసి మనం పిజ్జా కట్టర్తోని ఇలా కట్ చేసుకొని ఇలాగ నేను 3 దీనిలో కట్ చేసుకున్నానండి. దానికేమో రోల్ లాగా చేసేసి ఇది లాచా పరోటా, ఆనియన్ లాచా పరోటా. ఈ టైప్ నేను స్టఫింగ్ పెట్టేసి ఇది చేసుకుంటారు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఆనియన్ పరోటా సైడ్ డిష్గా ఇక్కడ మీరు దహి తడకని గ్రీన్ చిల్లీ చట్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. లాచా పరోటా అయినా టేస్ట్గా ఉంటుంది, సేమ్ టేస్ట్ వస్తుంది. టేస్ట్ చేసిన పరోటా రెసిపీ ఎలా ఉంది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.